భారతదేశంపై సుంకాలని 0 నుంచి 3% ఆ తర్వాత 18% చేర్చారంటున్నారు. ఒకప్పుడు 3% ఉన్న సుంకాలు 18% పరిమితం అవ్వడం కొంత నష్టమే కావచ్చు. కానీ రైతులు మర్చిపోతున్న విషయం మరొకటుంది. ఈ ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటిపైన సుంకాలు వేశారు. ఆ లెక్కన భారత్పై వేసిన 18% సుంకమే చాలా తక్కువ. జపాన్ తర్వాత అంత తక్కువ సుంకాలున్నది భారత్ పైనే. సో అమెరికాలో మిగతా దేశాలతో మనకి పోటీ వచ్చేవాళ్లే లేరు. కేంద్రం ఇంత వివరణిస్తున్నా సరే ఈ ట్రేడ్ డీల్ పై ప్రధాని మోదీ సంతకం చేయొద్దంటూ ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెలో చేరాలని రైతులకి ఫోరం పిలుపునిచ్చింది. ఇందులో ఎక్కడా కూడా ఫార్మా రంగం నుంచి జనితక ఉత్పత్తుల్ని మనం ఈ రోజు జీరో ట్యాక్స్ ద్వారా ఎగుమతి చేసే అవకాశం ఈ ఒప్పందం కల్పిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అయ్యేటువంటి ఫిషరీస్ కానివ్వండి, ఆక్వా రంగానికి, అలాగే చిల్లీస్